బిగ్ బాస్ సీజన్ 8 మూడో వారం నామినేషన్ ప్రక్రియలో పాల్గొనే ముందు హౌస్లో మొత్తం 6 జంటలున్నాయి. ఇక 7వ జంట అయినటువంటి బేబక్క, శేఖర్ భాష ఇద్దరు కూడా మొదటి 2 వారాల్లో ఎలిమినేట్ అయ్యి హౌస్లో నుండి వాకౌట్ చేశారు. ఇక మూడో వారం నామినేషన్ ప్రక్రియలో చాలా గమ్మత్తైన విషయాలు, సరికొత్త గొడవలు, ఆపండ్రా బాబు మీ నస అన్నట్లుగా ఫైట్లు అయితే జరిగాయి. ఇక నామినేషన్స్ ముగిసేసరికి హౌస్లోని 12 మంది కంటెస్టెంట్స్లలో మొదటిసారిగా 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్లో నామినేట్ అయ్యారు. ఇక ఆ 8 మంది సభ్యులు ఎవరు అనే ఆసక్తి మీకు కలిగే ఉంటుంది. ఇక 8 మంది ఎవరంటే విష్ణుప్రియ, ప్రేరణ, అభయ్, యష్మి, పృథ్వీ, మణికంఠ, నైనిక, సీత. ఇక ఓటింగ్ లైన్స్ అనేవి ఇవాల్టి ఎపిసోడ్లో నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓపెన్ అవుతాయి. అయితే 8 మందిలో ఎవరు హౌస్లో ఉంటారో ఎవరు ఉండరో గందరగోళ పరిస్థితి. ఎందుకు గందరగోళం అనుకుంటున్నారా? ఏమో బిగ్ బాస్ మళ్ళీ శేఖర్ భాషను ఎలిమినేట్ చేసినట్టుగానే హౌస్ సభ్యుల మద్దతు కావాలని మెలిక పెడితే ఇక ఓటింగ్ అనేది వ్యర్థమే అవుతుంది. బహుశా నాకు తెలిసి మరోసారి ఈ చిత్త పని అయితే చేయడు బిగ్ బాస్. ఎందుకంటే శేఖర్ భాష బయటికి వెళ్ళేటప్పటి నుంచి కూడా ఆడియన్స్ అందరూ బిగ్ బాస్కి యాంటీగా, శేఖర్ భాషకి సపోర్ట్ ఇస్తూ స్టాండ్ తీసుకుంటున్నారు. సో మరొకసారి ఇటువంటి ఫీట్ అయితే వేయడు బిగ్ బాస్. అయితే ఇప్పుడు నామినేట్ అయిన 8 మంది సభ్యుల్లో ఓటింగ్ అయితే ఎక్కువ శాతం విష్ణుప్రియ, నాగమణికంఠ మధ్య జరుగుతుంది. వీళ్ళిద్దరూ మరొకసారి టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతుంటారు. కానీ వీకెండ్ ఎపిసోడ్లో మాత్రం నాగార్జున కావాలని సస్పెన్స్ కోసం లాస్ట్ దాకా వీళ్ళని తీసుకొస్తారు. ఇప్పుడు హౌస్లో ఉన్న ప్రస్తుత పరిస్థితిని బేరీజు వేసుకుంటే బాటమ్ 3లో తమ ప్లేసెస్ కోసం కొట్టుకుంటున్న కంటెస్టెంట్లుగా పృథ్వీ, ప్రేరణ, సీత ఉన్నారు. అయితే ఎలిమినేట్ అయ్యే ఆ కంటెస్టెంట్ ఈ 3 సభ్యుల నుంచి ఒకరే ఉంటారని మీరు అనుకుంటున్నారా? లేక వేరే మరెవరైనా ఇంటి సభ్యుడు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? ఫైనల్గా అసలు మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి.